హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ. మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము. చాలా రోజుల తర్వాత అప్డేట్ అయితే ఇస్తున్నాను. కొంచెం పనులు ఉండడం వల్ల ఇవ్వలేకపోయినాను. ఇప్పటి నుంచి అయితే అందుబాటులో ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తుంటాను. ముఖ్యంగా మనకు మే 28వ తేదీ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ క్రమంలో మనకు మే 29వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాల జోరు పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వర్షాల జోరు ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మనకు నైరుతి ఋతుపవనాలు అనేది జూన్ మొదటి వారం చివరిలో లేదా రెండో వారంలో మన తీరాన్ని తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. మే 29వ తేదీ నుంచి జూన్ 1, 2, 3 తేదీల వరకు వర్షాలు ఏ విధంగా ఉన్నాయి అనే సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుంటాము. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. తోటి రైతులకు మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒకసారి శాటిలైట్ ఇమేజ్ గమనిస్తే భారతదేశం మొత్తం మీద కూడా మనకు పొడి వాతావరణం అయితే ప్రస్తుతం అయితే నెలకొని ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే మనకు కొన్ని మేఘాలు విస్తరించి ఉన్నాయి. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మాత్రమే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు రాత్రికి. అవి మనకు రేపటి నుంచి వర్షాల జోరు ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అవి ఏ ఏ ప్రాంతాలు అనే సమాచారం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుంటాము. ఇక్కడ ఒకసారి మనకు ఈ ఋతుపవనాలు మనకు ఏ తేదీలలో వచ్చే అవకాశం ఉందో ఒకసారి ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఈ మ్యాప్ ఒకసారి చూడండి. మనకు నార్మల్గా మనకు మే 22వ తేదీ అండమాన్ నికోబార్ దగ్గర తీరాన్ని తాకాలి. మనకు దానికంటే ముందుగానే మనకు మే 16, 17 తేదీల్లో తీరాన్ని తాకడం అయితే జరిగింది. దాని తర్వాత మెల్లగా మనకు శ్రీలంకకు వచ్చేసి మే 26వ తేదీ తీరాన్ని తాకాలి. కానీ మే 22 తేదీకే తీరాన్ని తాకడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకు నార్మల్గా తీరాన్ని తాకే టైం కంటే ముందుగానే తీరాన్ని తాకడం అయితే జరిగింది. మన ఆంధ్ర తీరాన్ని కూడా మనకు జూన్ మొదటి వారంలో లేదా రెండో వారంలో తీరాన్ని తాకే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. దానివల్ల వర్షాల జోరు కాస్తంత పెరిగే అవకాశం అయితే మనకు జూన్ 1వ తేదీ నుంచి కనిపిస్తూ ఉంది. జూన్ మొదటి వారం నుంచి మనకు వర్షాలు భారీగా నమోదయ్యే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తూ ఉంది. దాని గురించి కూడా పూర్తిగా సమాచారం తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు ఈ రోజు రాత్రికి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అవి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు. ముఖ్యంగా రాయలసీమ పరిసర ప్రాంతంలో మనకు ఇక్కడ అనంతపురం జిల్లా, అదేవిధంగా సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, అదేవిధంగా తిరుపతిలో కొన్ని భాగాలు, ఈ ప్రాంతాలలో మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు ఈ రోజు రాత్రి చూసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కొన్ని భాగాలలో మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. కర్నూలు జిల్లాలో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం ఈ రోజు రాత్రికి అంటే మే 28కి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనకు ఇక్కడ తెలంగాణలో చూస్తే మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, దాని ఆనుకొని ఉన్న పరిసర ప్రాంతాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడ నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ వర్షాలు అనేది మనకు మే 29వ తేదీ నుంచి పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనకు 29వ తేదీ నుంచి 30, 31 తేదీలలో మనకు ఇప్పుడు చెప్పబోయే ప్రాంతాల్లో మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో 1 లేదా 2 చోట్ల అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే గుంటూరు, కృష్ణా జిల్లా, పల్నాడు, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, ఈ ప్రాంతాలలో మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మిగతా ప్రాంతాలలో ఇక్కడ రాయలసీమలో ఇక్కడ కర్నూలు జిల్లా కావచ్చు, నంద్యాల జిల్లా కావచ్చు, అదేవిధంగా అనంతపురము, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, మనకు అదేవిధంగా ఇక్కడ చెప్పుకుంటే చిత్తూరు, తిరుపతి, కడప జిల్లా, ఈ ప్రాంతాలలో, నంద్యాల, ఈ ప్రాంతాలలో మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మనకు 29వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ తేదీలలో మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణలో ఒకసారి గమనించినట్లయితే తెలంగాణలో ఇక్కడ నగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెము పరిసర ప్రాంతంలో మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనకు 1వ తేదీ నుంచి 2వ తేదీ వరకు ఈ ప్రాంతాలలో కూడా మనకు వర్షాల జోరు క్రమంగా పెరిగి ముఖ్యంగా రాయలసీమలో మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే జూన్ మొదటి వారంలో 1వ తేదీ, 2వ తేదీలో మనకు భారీ వర్షాలు రాయలసీమ పరిసర ప్రాంతంలో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మెల్లగా ఈ వర్షాలు అనేది
జూన్ మొదటి వారము జూన్ రెండో వారము మనకు మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తూ ఉంది. జూన్ రెండో వారం నుంచి జూన్ మూడో వారం నుంచి మరలా మనకు ఈ వర్షాలు అనేది ఏ విధంగా ఉంటుంది ఏమనేది మరొక వీడియోలో ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను. మనకు ఒక మాటలో చెప్పాలంటే జూన్లో ఒక నార్మల్ రైన్ఫాల్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. జూలైలో కూడా మనకు దీనికంటే కాస్తంత వర్షాలు తక్కువగా ఉన్నట్టు ప్రస్తుతం ఉన్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తూ ఉంది. ఎందుకోసం అంటే మనకి ఇప్పటికే తెలుసు ఎల్నినో చాలా ఏళ్ల తర్వాత ఇది సూపర్ ఎల్నినోగా వృద్ధి చెంది మనకు కరువు పరిస్థితుల వైపు నెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి సమాచారం తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లో అందుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.